అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్‌మెంట్‌ని చూడడం కోసం దయచేసి ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని గవర్నమెంట్ కాంప్లెక్స్ దగ్గర కడుతున్న ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము. చాలామంది మన వీడియో కింద ఈ నైట్ టైమ్ అమరావతిలో పనులు జరుగుతున్నాయా లేదా అని చెప్పి కామెంట్స్ అయితే చేస్తున్నారు. నైట్ టైమ్ పనులు ఎలా జరుగుతున్నాయి, అసలు జరుగుతున్నాయా లేదా అని చెప్పి నేనైతే చూడడానికి అయితే వచ్చాను. ఇప్పుడు నేను మీకు ప్రెజెంట్ ఇప్పుడు నైట్ టైమ్ కోర్ క్యాపిటల్ ఏరియా వైపు ఈ ఈ పనులు జరుగుతున్నాయా లేదా అని చెప్పి మీకు డీటెయిల్‌గా చూపిస్తాను ఈ వీడియోలో. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం సీడ్ యాక్సెస్ రోడ్డు కోర్ క్యాపిటల్ ఏరియా వైపు అయితే ఉన్నాము. 2019-24 పీరియడ్లో అమరావతిలో ఎటువంటి పనులు జరగకపోవడంతో అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం అంధకారంగా అయితే మారింది. ప్రెజెంట్ గత కొన్ని నెలలుగా రాజధాని ప్రాంతంలో పనులు మొదలెట్టి కాంట్రాక్ట్ సంస్థలు వాళ్ళ క్యాంప్ ఆఫీసులు నిర్మించుకొని ఇప్పుడిప్పుడే నైట్ టైం కూడా పనులు చేసుకోవడానికి లైటింగ్స్ ఏర్పాట్లు చేసుకోవడంతో ఈ ఏరియా మొత్తం ఒక డెవలప్మెంట్ అయిన సిటీ ఎలా కనిపిస్తుందో అలా అయితే కనిపిస్తుంది. నాకు ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్. ఈ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. ఇంటర్నల్ గా పనులు అయితే పెండింగ్ లో ఉన్నాయి. ఆ పనులు అయితే చేసుకుంటున్నారు. నైట్ టైం కూడా చూడండి, ఇక్కడ లైట్లు ఆన్ చేసుకుని మరి లోపల ఇంటర్నల్ గా పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే దీని ఆపోజిట్ లో ఒక 4 కార్యాలయాల నిర్మాణం అయితే జరుగుతుంది. ఆ 4 కార్యాలయాల దగ్గర కూడా లైటింగ్ అయితే కనిపిస్తుంది. ఈ కార్యాలయాలకి సంబంధించి 2 కార్యాలయాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి, ఇంటర్నల్ గా పనులు చేసుకుంటున్నారు. అలాగే 3వ కార్యాలయానికి సంబంధించిన ఐరన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, అది కూడా పనులు చేసుకుంటున్నారు. అలాగే కొత్తగా ఇంకో కార్యాలయం నిర్మాణం కోసం పైలింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఇంకా స్టార్ట్ చేశారు ఆ వర్క్స్. ఇది ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ దగ్గర ఉన్న పొజిషన్ ఇది. అలాగే ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు మీకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ దగ్గర కూడా ఈ లైట్లు ఆన్ చేసుకొని ఇంటర్నల్ గా పనులు అయితే చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఈ ఎన్సీసీ వాళ్ళు అయితే దీనికి సంబంధించిన పనులు అయితే చేస్తున్నారు. ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ గతంలోనే ఒక 80% వరకు అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఇంటర్నల్ గా పెండింగ్ వర్క్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకుంటున్నారు. ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ దగ్గర స్లోగా చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. మార్నింగ్ టైంలో వచ్చేసి అవుట్ సైడ్ బిల్డింగ్స్కి పెయింటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ నుండి సీడ్ యాక్సెస్ రోడ్డు వ్యూ చూడండి ఎలా కనిపిస్తుందో. అలాగే ఇప్పుడు రాయపూడి విలేజ్ దగ్గర జరుగుతున్న ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ నిర్మాణ పనులు ప్రెజెంట్ స్టేటస్ అయితే చూపిస్తాను. అదొచ్చేసి E3, E2 రోడ్ మధ్యలో అయితే జరుగుతున్నాయి. ఇది E3 రోడ్డు కదా, సీడ్ యాక్సెస్ రోడ్డు. అలాగే ఇటువైపు వెళ్తే E2 రోడ్డు అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ఏపీ ఎన్ఆర్టీ టవర్స్ నిర్మాణం 5 ఎకరాల్లో అయితే చేస్తున్నారు. నైట్ టైము మొత్తం లైట్లు ఆన్ చేసుకొని పైలింగ్ వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. నైట్ టైం కూడా ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయి. ఇదంతా మీరు చూడండి. ఈ పనులు వచ్చేసి సబ్ సర్ఫేస్ ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ 3 నెలల్లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్. దీన్ని కీలర్ గ్రూప్ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఇది మొత్తం 600 కోట్ల రూపాయలతో ఈ ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ నిర్మాణం అయితే కంప్లీట్ చేస్తున్నారు. 3 ఫేజులు కలిపి 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకున్నారు. ప్రెజెంట్ ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయని అయితే చెప్పొచ్చు. నైట్ టైం కూడా లైట్లు ఆన్ చేసుకొని పైలింగ్ వర్క్స్ అయితే చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది కార్మికులు కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ వచ్చేసి పోడియంతో కలిపి G+36 ఫ్లోర్స్తో అయితే ఉంటుంది. దీంట్లో మధ్యలో ఉండే గ్లోబే దీని హైలైట్ అనమాట. దీని నిర్మాణం కూడా అమరావతిలోని ఆంగ్ల అక్షరం ఏ ఆకారంలో అయితే ఉంటుంది. ఇక్కడ నుండి మీరు రైట్ సైడ్ వైపు రాయపూడి విలేజ్, అలాగే స్ట్రైట్ గా కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం చూడొచ్చు. ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలోని E3 రోడ్డు దాటిన తర్వాత మనకి ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ టవర్స్ దగ్గర కూడా ఈ అన్ని టవర్లలో లోపల ఇంటర్నల్ గా లైట్లు ఆన్ చేసి అయితే ఉన్నాయి. అంటే ఇంటర్నల్ గా పనులు చేసుకుంటూ ఉన్నారు. ఈ 6 టవర్ల దగ్గర మొత్తం లైట్లు ఆన్ చేసుకొని పనులు అయితే చేసుకుంటున్నారు. దీనికి ఆపోజిట్ లోనే మనకి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ బంగ్లాస్ కూడా ఉంటాయి. ఆ బంగ్లాస్ కూడా నేను మీకు చూపిస్తాను.
హైదరాబాద్ ఎలా డెవలప్‌మెంట్ జరిగిందో ఫ్యూచర్ జనరేషన్‌కైతే తెలీదు. అంటే హైదరాబాద్‌లోని సైబరాబాద్ హైటెక్ సిటీ ఏరియా మొత్తం ఒక డెవలప్‌మెంట్ ఎలా జరిగిందని చెప్పి. కానీ అమరావతి ఎలా డెవలప్‌మెంట్ జరుగుతుందని చెప్పి మన వీడియోస్ ద్వారా ఇలా చూపిస్తే ఫ్యూచర్ జనరేషన్‌కి ఒక రిఫరెన్స్‌గా అయితే ఉంటుంది. ఇక్కడ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ బంగ్లాస్ వైపు కూడా మీరు చూడొచ్చు. కొన్ని బంగ్లాస్ దగ్గర లైట్లు ఆన్ చేసుకొని ఇంటర్నల్‌గా పనులు చేసుకుంటున్నారు. అలాగే కొంతమంది ఏంటంటే అమరావతిలో ఇంకా పనులు స్పీడప్ చేయాలి. చాలా స్లోగా జరుగుతున్నాయని అయితే అంటున్నారు. కానీ గత 5 సంవత్సరాలుగా అమరావతిలో పనులన్నీ ఆగిపోవడంతో ఏంటంటే జరిగిన ఇష్యూ ఏంటంటే గతంలో కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు. దాని తర్వాత 2019లో గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళకి పనులు చేసుకోమని కొత్తగా వచ్చిన గవర్నమెంట్ వాళ్ళకి పనులు చేసుకోమని చెప్పలేదు. ఆపేయమని చెప్పలేదు. వాళ్ళు ఏంటంటే బిల్లులు పెండింగ్‌లో పెట్టేయడంతో వాళ్ళు ఒక్కొక్కటిగా పనులు ఆపుకుంటూ అయితే కార్మికుల్ని వెనక్కి పంపించేశారు. దాని పరంగా కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళైతే చాలా నష్టపోయారని అయితే చెప్పొచ్చు. అంటే వాళ్ళకి సంబంధించిన కన్‌స్ట్రక్షన్ సైట్‌లు గానీ, బ్యాచింగ్ ప్లాంట్‌లు గానీ అయన్నీ అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడొచ్చిన గవర్నమెంట్ ఏంటంటే అన్ని ఇష్యూస్‌ని సాల్వ్ చేసుకొని 1 ఇయర్‌లోనే ఈ నిర్మాణాలన్నీ స్టార్ట్ చేసి స్పీడప్ చేసింది. ఇప్పుడిప్పుడే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన కన్‌స్ట్రక్షన్ సైట్‌లన్నీ రెడీ చేసుకొని పనులు స్పీడప్ చేయడం కోసం నైట్ టైమ్ కూడా లైట్లు పెట్టుకొని పనులైతే చేసుకుంటున్నారు. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు మీరు చూడండి. ఇది షాపూర్జీ పల్లంజీకి సంబంధించిన బ్యాచింగ్ ప్లాంట్ అలాగే కన్‌స్ట్రక్షన్ సైటు. అదంతా లైట్లు ఆన్ చేసుకున్నారు. అలాగే ఇక్కడ టవర్ 1, టవర్ 2 ఐకానిక్ టవర్స్. ఈ టవర్స్ దగ్గర కూడా లైట్లు ఆన్ చేసుకొని ఇక్కడ పనులైతే చేసుకుంటున్నారు. ఇక్కడ ఆల్రెడీ గతంలో ఉన్న ఐరన్ మెటీరియల్ ఏదైతే ఉందో డ్యామేజ్ అయినయి అయన్నీ తొలగించడం గానీ, ఆ ఏరియా మొత్తాన్ని చదును చేసి లెవెల్ చేసుకోవడం గానీ అయన్నీ చేసుకుంటున్నారు మార్నింగ్ టైమ్‌లో. ఇప్పుడు కూడా లైట్లు ఆన్ చేసుకొని చిన్న చిన్న పనులైతే చేసుకుంటూ వెళ్తున్నారు. టవర్ 1, టవర్ 2 అయితే ఈ పనులు జరుగుతున్నాయి. ఇంకా 3, 4, 5 దగ్గర లైట్లయితే ఇంకా ఆన్ చేయలేదు. ఇంకా పనులైతే మార్నింగ్ టైమ్‌లో జరుగుతున్నాయి గానీ, నైట్ టైమ్ ఇంకా వాళ్ళు స్టార్ట్ చేయలేదు. టవర్ 1, టవర్ 2 షాపూర్జీ పల్లంజీ వాళ్ళు చేస్తున్నారు. 3, 4 వచ్చేసి ఎల్&టీ కంపెనీ వాళ్ళు. టవర్ 5 వచ్చేసి ఎన్‌సీసీ వాళ్ళు చేస్తున్నారు. అలాగే అసెంబ్లీ నిర్మాణం కూడా పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. నేను రీసెంట్‌గా ఎళ్ళినప్పుడు లైట్లు ఆన్ చేసుకొని పైలింగ్ వర్క్స్ చేస్తున్నారు. కానీ ఈరోజు వీడియో తీసినప్పుడైతే లైట్లయితే ఆన్ చేసి లేవు. వాళ్ళు కూడా ఒక్కొక్కటిగా లైట్లు పెట్టుకొని అన్ని పనులు స్టార్ట్ చేసుకోవడం కోసం అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఇటువైపంతా 3, 4, 5 అలాగే ఇక్కడ అసెంబ్లీ నిర్మాణం జరిగే ప్లేస్ ఇది. దూరంగా కనిపించేది వచ్చేసి ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉన్న ఏపీ హైకోర్ట్ అది. అలాగే నేను E6, E7 రోడ్డు మధ్యలో జరుగుతున్న గవర్నమెంట్ ఆఫీసర్స్ హౌసింగ్ కాంప్లెక్స్ గురించి చూపిస్తాను. ఇక్కడ ఎన్‌జీఓ ఆఫీసర్స్ టవర్స్ ఇయి. ఇక్కడ మొత్తం 21 టవర్ల నిర్మాణం అయితే జరుగుతుంది. ఈ టవర్లు వచ్చేసి ఎల్&టీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు లైట్లన్నీ ఆన్ చేసుకొని పనులైతే చేసుకుంటున్నారు. రీసెంట్ టైమ్‌లోనే ఈ పనులన్నీ స్టార్ట్ చేశారు. రీసెంట్ టైమ్‌లో సైట్ క్లియరెన్స్ చేసుకొని మిషనరీస్‌ని అయితే తీసుకొచ్చారు. అలాగే కార్మికులతో ఇంటర్నల్‌గా పనులు చేసుకుంటున్నారు. అలాగే నైట్ టైమ్ కూడా పనులు చేసుకోవడం కోసం లైటింగ్ అరేంజ్‌మెంట్స్ అన్నీ చేసుకున్నారు ఈళ్ళు. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన కన్‌స్ట్రక్షన్ సైట్ అది. అంటే కార్మికుల కోసం ఈ షెడ్‌ల నిర్మాణం చేసుకున్నారు. ఈ 21 టవర్లకు గాను 1950 ఫ్లాట్‌లయితే ఉంటాయి. ఈ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కోసం కేటాయిస్తారు. దీనికి మొత్తం ₹1023,00,00,000తో ఈ హౌసింగ్ ప్రాజెక్ట్ నిర్మాణం అయితే జరుగుతుంది. దీని బ్యాక్ సైడ్‌లో ఉన్న విలేజే నేలపాడు విలేజు. అంటే నేలపాడు విలేజ్ దగ్గరలో వీటి నిర్మాణం అయితే జరుగుతుంది. ఈ ఎన్‌జీఓ ఆఫీసర్స్ టవర్స్ దాటిన తర్వాత మనకి గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ అయితే ఉంటాయి. అక్కడ కూడా ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటో కూడా మీకు చూపిస్తాను. నేను అమరావతిలో పనులు ఎలా జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. అలాగే నైట్ టైమ్ పనులు ఎలా జరుగుతున్నాయో కూడా మీకు చూపిస్తాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుండి స్ట్రెయిట్‌గా రైట్ సైడ్ వైపు కనిపించేదే హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్టు. ఇప్పుడు నేను గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ దగ్గరికెళ్ళి అక్కడ పనులు జరుగుతున్నాయో లేదో మీకు చూపిస్తాను.
ఇక్కడ మొత్తం 6 టవర్స్ నిర్మాణం అయితే జరుగుతుంది గ్రూప్ డి ఆఫీసర్స్ కోసం. G+12 ఫ్లోర్స్‌తో ఆల్రెడీ వీటి నిర్మాణం అయితే కంప్లీట్ చేశారు. దీంట్లో ఒక్కొక్క ఫ్లోర్‌కి 10 ఫ్లాట్‌లయితే ఉంటాయి. ఇక్కడ కూడా పనులైతే చేసుకుంటున్నారు ఇంటర్నల్‌గా. లైట్లు కూడా ఆన్ చేసి ఉంచారు. ఈ గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ గానీ, గెస్టెడ్ ఆఫీసర్స్ టవర్స్ ఈ రెండిటిని షాపూర్జీ పల్లంజీ అనే కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. అలాగే హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ చూడండి. అన్ని వైపులా లైట్లు ఆన్ చేసుకొని పనులు చేసుకుంటున్నారు. ఈ ప్రెజెంట్ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కంటిన్యూస్‌గా. నైట్ టైమ్ కూడా పైలింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 12 టవర్ల నిర్మాణం అయితే జరుగుతుంది. G+18 ఫ్లోర్స్‌తో అయితే ఈ టవర్స్ ఉంటాయి. 930 కోట్ల రూపాయలతో ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారు. ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ మొత్తం 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్. అందుకనే నైట్ టైమ్ కూడా లైట్లు ఆన్ చేసుకొని పైలింగ్ వర్క్స్ అయితే కంటిన్యూస్‌గా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ నుండి చూడండి రాజధాని ప్రాంతం ఎలా కనిపిస్తుందో. ఇక్కడ మీకు కనిపించేది వచ్చేసి ఎన్ఐడి. అలాగే రైట్ సైడ్ కనిపించేది వచ్చేసి విట్ యూనివర్సిటీ. ఇటువైపే శాఖమూరు సెంట్రల్ పార్క్ ఉండిద్ది. ఇది ఎంవీఆర్ వాళ్ళ కన్స్ట్రక్షన్ సైట్ అది. ఇప్పుడు నేను గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ దగ్గర ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే చూపిస్తాను మీకు. పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటని చెప్పి. ఇక్కడ మీకు కనిపించేది వచ్చేసి ఎదురుగా కన్స్ట్రక్షన్ సైట్ అది షాపూర్జీ పల్లంజీకి సంబంధించిన. అలాగే ఈ గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ రీసెంట్ టైంలో ఇక్కడ లిఫ్టింగ్ క్రేన్ నిర్మాణం అయితే చేశారు. అలాగే ఇంటర్నల్‌గా పనులు చేసుకోవడం కోసం లైట్లన్నీ ఆన్ చేసుకొని పెట్టుకున్నారు. ఇక్కడ మొత్తం 8 టవర్ల నిర్మాణం అయితే జరుగుతుంది. 8 టవర్‌లో 4 టవర్లు వచ్చేసి గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ 1 ఆఫీసర్స్ కోసం. ఇంకో 4 టవర్లు వచ్చేసి టైప్ 2 ఆఫీసర్స్ కోసం. నైట్ టైమ్ కూడా పనులు చేసుకోవడం కోసం ఈ అన్ని టవర్స్ దగ్గర లైట్లు ఆన్ చేసుకొని అయితే పెట్టుకున్నారు. ఈ సైట్ అంతా చూడండి ఎలా ఉందో లైట్లతో. దూరంగా విట్ యూనివర్సిటీ, ఎన్ఐడి యూనివర్సిటీ అయన్నీ చూడొచ్చు. అలాగే ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు సిబిఎన్ గారి ఇంటి నిర్మాణం కూడా జరుగుతుంది. అక్కడ కూడా లైటింగ్ అయితే ఆన్ చేసుకొని పనులైతే చేసుకుంటున్నారు. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ దూరంగా కనిపించేదే. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరిగే డెవలప్మెంట్స్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.